మానవా ఏ తింగరా క్షుద్బాధ ఓపలేకున్నాను. నీ ఇంట నిక్కముగా అమృతము లేదా? అమృతమేనా? ఉంది. అక్కడ వంటగదిలో బోర్లించిన గిన్నె ఉంది, దాని నిండా అమృతం ఉంది, పోయి తాగు. మానవునితో అచ్చిక పుచ్చికలాడి మచ్చిక చేసుకుని అంగుళీయకము సంగ్రహించదను. నువ్వే నా పక్కన చేరా, లే దొరకపో. మానవా, నేను నీ పక్కనే ఈ విధముగా శయనించి, ఈ విధముగా నిన్ను ఆనుకుని, ఈ విధముగా నీ వామహస్తమును నా దక్షిణ హస్తము నుంచి, ఈ విధముగా నీ హస్తమును నిమురుచు. ముందు చేతి మందేమైనా తాగి బాగా కిక్కెక్కిందా? తిక్క మాట్లాడుతున్నావు. ముందు ఇక్కడి నుంచి లేచి ఆ మూల పడుకో. అచ్చటి ఎటులు శయనించగలను మానవా? నీ వామహస్తమే. నువ్వు ఇలా హస్తం గిస్తూ ఉంటూ పార్టీ గుర్తుల గురించి మాట్లాడితే మటుకు నీ పార్టీ కొడతాను ఏమనుకున్నావు? ముందు కలకంటి కంట కన్నీరు నిండినను కనికరము లేదే ఈ కఠిన మానవ జాతికి. ఏమది? ఏమంటివి? నాకు కనికరము లేదా? ఎలా ఉండవలే? నేనెవరను కూర్చుంటివి? పరమనిష్ఠాగరిష్ఠుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మారుతి మానసపుత్రుడను, అకుంఠిత భక్తిపరుడైన వాయునందనని ప్రియ శిష్యుడను, పరమ భక్తుడను. నీ వాచారత్వము చాలించి ఆ తాపను ఆశ్రయించి ఆ మూల శయనించము. చూడు బుచ్చి, మనం కూడా చిన్నప్పుడు చాలా పౌరాణిక నాటకాలు ఆడాం. నటనలో మనకున్న బిరుదేవుడో తెలుసా? అద్గది. కాబట్టి మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. లే ఇక్కడి నుంచి, లేచి ఆ మూల పడుకో. అరే చిరాకు వస్తుంది, నిద్రలో పాడు చేసింది. ఏంటి బావా బట్టల మూటలో ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గంజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా. ఎవరు నాన్నా? ఇంకెవరమ్మా? ప్రభుత్వం. ఓహో పోలీసులా? భలే ఉన్నావు మామ. దెబ్బలైనా కనబడ్డలేదు. అదే పోలీసులు చాగదెక్కేవమ్మా, కనబడని టైపు లోపల పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మావా? అబ్బో, అదే అడగకూడదు.